నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. మీరు చూస్తున్నది పరాశక్తి న్యూస్ 4 ఛానల్. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మరియు లక్ష్మీపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో వర్షాకాలం కారణంగా డెంగ్యూ జ్వరాలు మరియు వైరల్ ఫీవర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండాలంటే ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు. దోమల నివారణే డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ఉండేలా చూసుకోవచ్చని, దానికి సరైన మార్గం అదేనని వైద్యులు సూచించారు. ప్రజలు జ్వరం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్థానికంగా PHCలో సంప్రదించాలని, తగ్గని విషయంలో ప్రభుత్వ ప్రాంతీయ వైద్య కేంద్రానికి వెళ్ళాలని సూచించారు. అనంతరం కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ 33వ డివిజన్లో డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అవగాహన కార్యక్రమాలతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ స్థానికంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. డివిజన్ యూపీఎస్ లక్ష్మీపురం నుంచి వెళ్ళి మా మేడం గారు సరళి మేడం గారికి, ముఖ్యంగా మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకు డివిజన్లో అధిక సీజన్ వ్యాధులతోటి మా డివిజన్లో ఇబ్బంది పడుతున్న వారికి గురించి మా మేడం గారు వచ్చి ప్రతి గడపకు మెడికల్ క్యాంపు పెట్టేసి మా డివిజన్ వాళ్ళు వచ్చేసి అంతా మెడికల్ బాగా చూడడానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా మేడం గారు మాట్లాడాలని కోరుచున్నాం. ఇవాళ ఇక్కడ పరశురామ్ నగర్లో మేము ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చామండి. ఎందుకంటే సీజనల్ వ్యాధుల గురించి, అంటే ఇప్పుడు వాతావరణం మారి వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలంలో వచ్చే జబ్బులు అనేవి అవి వేరే రకంగా ఉంటాయి. మామూలుగా ఎండాకాలంలో ఎండ దెబ్బ ఎలా అయితే ఒక సీజన్కి ఒక జబ్బు అన్నట్టుగా ఉంటుందో, ఇప్పుడు వర్షాకాలంలో మెయిన్గా మనకి దోమల బెడద అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అనేవి నిలువ ఉండిపోయి దోమలు పెరగడానికి అది స్థలంగా మారుతుంది. మెయిన్గా మనకి మంచినీళ్ళు, ఇంట్లో అయితే మురికి నీళ్ళు ఉంచుకోము మనము, మంచినీళ్ళే ఉంచుకుంటాము. ఆ మంచినీటిలో పెరిగే దోమ డెంగ్యూ దోమ. అది టైగర్ దోమ అని కూడా అంటాం. నల్లగా ఉండి దానిపైన వైట్ చారికల్లాగా ఉంటాయి, అందుకనే దాన్ని టైగర్ దోమ అని కూడా అంటాము. ఆ డెంగ్యూ దోమ వల్ల వచ్చే వ్యాధి తెలిసిందే మీకు, డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం అనేది వస్తే అదేంటి వణుకుతో వచ్చే చలితో వచ్చే జ్వరము, తర్వాత ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, తర్వాత ఒంటి పైన ఎక్కడ పడితే అక్కడ ర్యాష్ లాగా వస్తుంది, తర్వాత కంటి వెనకాల నొప్పి. ఇవి డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు. ఇట్లా వస్తున్నాయి అని అంటే మా ఇక్కడ ఈ ఏరియాకి ఆశ అయిన మా రాజేశ్వరికి కానీ, లేకపోతే ANM రాధా సిస్టర్కి కానీ చెప్తే మిమ్మల్ని దగ్గరుండి మా PHCకి తీసుకొస్తారు. అక్కడ అన్ని రకాల వ్యాధులకి, అన్ని జబ్బుల గురించి రక్త పరీక్షలు అనేది పంపిస్తాము, పెద్దపల్లికి పంపిస్తాము. మీకేమైనా ఆ వ్యాధి గురించి ఏమైనా డిటెక్ట్ అయితే కనుక దానికి సంబంధించిన మందులు కూడా, ట్రీట్మెంట్ కూడా మనకు అన్నీ ఉచితంగానే ఉన్నాయి. అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా గవర్నమెంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ PHCలో వైద్యం సరిపోలేదని అంటే ఇక్కడ మన జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉన్న జనరల్ హాస్పిటల్కి కూడా పంపిస్తాము. అక్కడ అడ్మిట్ అయ్యి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.